కానీ రేపటి రోజు ప్రజలకు అన్నం పెట్టేది, రైతులకు అన్నం పెట్టేది కాళేశ్వరం ప్రాజెక్టే. మనం హైదరాబాద్ లో ఉండి నీళ్లు తాగాలన్నా కూడా కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్ళే, అది మర్చిపోదు. మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గంధమల దగ్గర రేవంత్ రెడ్డి గారు పోయి ఎట్లా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకు నీళ్ళు ఏ నుంచి వస్తాయి, కాళేశ్వరం నుంచి కాదా అని అడుగుతున్నాం. అంటే నాణ్యమైన కట్టడం ఎందుకు కట్టరైతుంది అనేది ఇప్పుడు రఘుపతి రెడ్డి గారు నాణ్యమైన కట్టడం ఎందుకు కట్టరైతుంది, మరి అది త్వరలు ఎందుకు పడ్డది, బొర్రలు ఎందుకు పడ్డది అని కూడా అంటుంది. తాత, కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక్క బ్యారేజ్ ఒక్క కట్టడమో కాదు, ఎన్నో సొరంగాలు, ఎన్నో కాలువలు, ఎన్నో బ్రిడ్జ్లు, ఎన్నో సంబంధించినటువంటి ఎంతో వ్యవస్థ, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయినటువంటిది, ఎన్నో టన్నెల్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది. కేవలం మేడిగడ్డ దగ్గర 4,000 కోట్లతో కట్టినటువంటి ఒక్క బ్యారేజ్ లో 2 పిల్లర్లు పొంగితే దాన్ని రాజకీయం కోసం రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి 2 పిల్లలు